హబక్కుకు చాలా వేదన ఉండను. తనలో అనేకమైనటువంటి ప్రశ్నలు, జవాబు లేని ప్రశ్నలు, అర్థమవుతుంది, జవాబు లేని ప్రశ్నలు అనేకం ఉండను తన లోపల. ఇది ఎవరిని అడగాలి? ఎవరిని అడిగినా ప్రయోజనం లేదు. స్తోత్రం. ఆమేన్. అధికారిని అడిగి ప్రయోజనం లేదు, మంత్రిని అడిగి అస్సలు ప్రయోజనం లేదు, ముఖ్యమంత్రిని అడగటమే అవసరం లేదు, ఆయన కూడా సమస్యలు ఉన్నారు. సో ప్రశ్నలు అనేకం ఉన్నందున ఈయన ఏం చేశారంటే, పరిష్కారం దొరకని చోటలో అడిగి ప్రయోజనం లేదు, నేను దేవుని అడుగుతాను. ఆయన దేవుని అడగటం మొదలుపెట్టారు. స్తోత్రం. మీ జీవితంలో ఆమెన్ జవాబు లేని అనేక సమస్యలు, అనేక ప్రశ్నలు ఉండవచ్చు. అన్ని ప్రశ్నలకు పరిష్కారం ఒక్క నామములో దొరుకుతుంది. ఆ నామమే యేసు. హల్లెలూయా. యేసు అనే నామమే గొప్ప నామమే. యేసు అనే నామమే నాకు చాలును. యేసు అనే నామమే గొప్ప నామమే. యేసు అనే నామమే నాకు చాలును. గనక జవాబు లేకుండా ఉన్న ఏ ప్రశ్న మీ లోపల వచ్చినను మనిషిని అడిగి ప్రయోజనం ఉండదు, దేవుని అడగండి. హల్లెలూయా. ఇఫ్ దెర్ ఇస్ ఎ క్వశ్చన్, గాడ్ గివ్స్ ఆన్సర్.